సాహిత్యకారుల గురించి, సినీ రచయితల గురించి మాట్లాడు. పాటలు పాడే వాళ్ళ గురించి ఒక ప్రశ్న సీత గారు అడుగు. సీత గారి ప్రశ్న అడగాలి కదా. చెప్పండి సీత. అది కదండి, ఇప్పుడు తెలుగు మూవీ ఇండస్ట్రీస్ లో మనకి చాలా మంది గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, గాయని గాయకులు. ఎంతమంది ఉండగా మనకి పరభాష గాయని గాయకుల చేత ఎక్కువ పాడిస్తున్నారు, మన వాళ్ళతో ఇచ్చేసి. అది ట్రెండ్ ఎప్పటికైనా మారుతుందా? అసలు ఎందుకు అలా జరుగుతుంది? తల్లిదండ్రులు మారినంత కాలం ట్రెండ్ మారదండి. నేను నిన్న కూడా చెప్పాను విషయం అది. మన ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దానికి కూడా వస్తుంది, ఆ పాయింట్ కూడా వస్తుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఈ కళ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ముందు చదవండి అని ఎప్పుడైతే పిల్లల మీద మోపడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మన భావి కళాకారులు చనిపోవడం మొదలుపెట్టారు. సంగీతం అనేది ఇంజనీరింగ్ కంటే ఏం తక్కువ కాదండి, సాహిత్యం అనేది మెడిసిన్ కంటే తక్కువ కాదు. కానీ ఇక్కడ సమాజంలో బంధువర్గంలో ఎంసెట్ ఐఐటి కొట్టినోడే హీరో అయ్యాడు. నాకు తెలిసి యవ్వనంలో నేను ఎంత అస్పృశ్యతని అనుభవించాననేది. పేపర్లో ఏదో పాటలు రాస్తూ ఉంటే ఎంసెట్ ర్యాంక్ కొట్టినవాడు నాకన్నా చాలా గొప్పగా పూజలు అందుకుంటూ ఉండేవాడు. నేనేదో చదువు చేతకాకి ఇది రాస్తున్నాను అన్నట్టు సమాజం నన్ను చూసేది. ఇలా చూడడం వల్ల ఎవడో నాలాంటి మొండెదోలు ఎవరో కొంచెం పైకొచ్చి పోరాడి ఇక్కడ గెలవాలి తప్పితే సమాజం నుంచి ప్రోత్సాహం రావట్లేదు. అలా ఈ ట్రెండ్ ఎప్పుడైతే ఈ టీవీల్లో ఇప్పుడే జరిగిన ఐఐటి ఫలితాల్లో మా సంస్థకి 1 1 1 1 2 2 2 3 3 ఇలా 100 రోపు 1000 ర్యాంకులు సాధించిన సంస్థ అని చెప్పి ఓదరగొట్టేయడం వల్ల ర్యాంకులు బ్యాంకులు తప్ప లోపల సాహితీ ట్యాంకులు ఎవరికైనా నచ్చట్లేదండి. ఇలా జరగడం వల్ల ఒక 30 సంవత్సరాలుగా నిజమైన కళాకారులు సినిమాకి రావడం మానేశారు. మానేయడం వల్ల అంకిత భావం ఉండట్లేదు. ఒక పాట నేర్చుకుంటే, నేను నా అనుభవం ఒకటి చెప్తా. ఒక తెలుగు గాయకుడే వచ్చాడు రికార్డింగ్ థియేటర్కి. అన్న పేపర్ ఉందా? పేపర్. అన్న పెన్ ఉందా? పెన్ ఇచ్చి. అన్న లిరిక్ చెప్పన్నా. రాసుకున్నా. పాట అయిపోయింది, పాడేశాడు. ఆ పేపరు పెన్ను కూడా అక్కడే పాడేసి వెళ్ళిపోయాడు. అంటే అతను ఏ లిరిక్ పాడాడో, ఏ పాట పాడాడో అన్న గౌరవం కూడా అతనికి లేదు. ఇది కారణం అతనిది కాదు. సాహిత్యానికి, సంగీతానికి ఎంత విలువ ఇవ్వాలో ఆ తల్లిదండ్రులు చెప్పగలరు. కాబట్టి ఇలాంటి ఓరియంటేషన్లో పెరిగిన వాళ్ళు ఎలాంటి కళాకారులు మా ముందుకు వస్తారు? కానీ ఉత్తర భారతదేశం నుంచి కానీ, అటు చెన్నై నుంచి కానీ వచ్చిన సంగీతకారులు అలా కాదు. చాలామందికి వాళ్ళకి పాట చెప్తే స్వరం తెలుసు, సాహిత్యం మీనింగ్ అడిగి తెలుసుకుంటారు. అట్లీస్ట్ వాళ్ళకి మీనింగ్ తెలియకపోయినా వాళ్ళకి టోనల్ క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే సాధన ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇవాళ మొదలు పెడితే ఓ 30 సంవత్సరాలు దాటితేనే కానీ మళ్ళీ తెలుగు గాయని గాయకులు అంత విరివిగా పాడే అవకాశం లేకపోవచ్చు. అది చెప్పడానికి మన్నించండి.